కోసం పనిచేసే పాలకవర్గం ఈసారి ఉంది. సార్ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, ముఖ్యంగా టూ టౌన్ పక్కన ఉన్నటువంటి దానిలో మొన్న 2 రోజులు కురిసిన వర్షానికే ముంపుకు గురైందని చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం నేను నా ఏరియాలో ఇటు డైవర్ట్ చేయలేదు, ఒక వాల్ ప్రొటెక్షన్ వాల్ కట్టాల్సి ఉండే అని చెప్పేసి బీజేపీ కార్పొరేటర్ చెప్తున్నటువంటి కొన్ని చోట్ల ఉన్నాయి ఇంకా సమస్యలు. దానిలో నేను మొన్న కూడా చెప్పినాను, దానిలో R&B డిపార్ట్మెంట్ తోటి ఉన్నటువంటి వాళ్ళు చేయకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్స్ అన్నీ ఆర్ఎండ్బి రోడ్స్ కింద కట్టిన కల్వర్ట్స్ ఏవైతున్నాయో గతంలో 40-50 సంవత్సరాల కింద కట్టిన కల్వర్ట్స్ అవి మేము గత 2 years కింద చెప్పాం ఆ కల్వర్ట్స్ పెద్దగా చేయాలి. దానివల్ల వచ్చే వాటర్లో మేము పెద్ద డ్రైన్స్ అన్ని కొత్త కట్టినాము, డ్రైన్ వాటర్ అంతా వస్తూ ఉన్నది, ఆ వాటర్ డిశ్చార్జ్ కావడం లేదు, కాబట్టి కొత్త కల్వర్ట్ కట్టాలని చెప్పినాం. టూటన్ పోలీస్ స్టేషన్ కూడా కొత్త కల్వర్ట్ కట్టేది ఉంది, రామ్నగర్లో కూడా కొత్త కల్వర్ట్ కట్టేది ఉంది, మంచిర్యాల చౌరస్తా కూడా కొత్త కల్వర్ట్ కట్టేది ఉంది, హుసేన్పుర టాటా హాస్పిటల్ దగ్గర కూడా కొత్త కల్వర్ట్ కట్టే ఉంది, ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర కూడా కొత్త. ఇవన్నీ R&B డిపార్ట్మెంట్తో కూడుకున్న పనులు. మొన్న కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వస్తే తప్పకుండా వాళ్ళు పనిచేస్తే మిగతా డ్రైన్ కూడా కరెక్ట్ చేస్తాం. ఆ టూ టౌన్ దగ్గర మెయిన్ సమస్య అదే, వచ్చే డ్రైన్ వాటర్ అనేది కల్వర్ట్ కింద పోకపోవడం వల్ల, వెనకకు తట్టడం వల్ల ఆ పక్కకున్న ఒక గల్లీలో వాటర్ వచ్చింది. ఆ కార్పొరేటర్ గారి బాధ కూడా జెన్యూనిటీ, తప్పకుండా కూడా దాన్ని మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళాం, కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా మొన్న కలిసినప్పుడు చెప్పారు, తప్పకుండా కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తా, కరీంనగర్ నగరం నాకు రాజకీయ జన్మనిచ్చింది, తప్పకుండా కరీంనగర్ నగర అభివృద్ధి కృషి చేస్తాను వారు కూడా మాటిచ్చిండు. ఆశిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఏదో మిగిలిపోయిన సమస్యలు పూర్తి చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ప్రజల సమస్యలు పూర్తి చేయాలనేది మా పాలకవర్గ ధ్యేయం. సో మొత్తం మీద ప్రజల యొక్క సమస్యల్ని అర్థం